హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది చూద్దాం. దాదాపుగా మనం చేసే ఈ స్టిచ్చింగ్ రంగంలోనే తక్కువ టైంలో ఎలా మనము వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. కొందరికైతే ఈ డౌట్ కూడా ఉండుంటుంది. అందరికీ ఒకటే టైం ఉంటుంది, మేమైతే ఒకటి రెండు కుట్టుకునేటప్పటికి సరిపోతుంది. కొందరైతే చకచకా స్పీడ్గా కుట్టేస్తారు. ఎలా చేస్తారు, ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంట్లో వర్క్స్ అంటే లేడీస్ అంటే కామన్గా ఇంట్లో అన్నీ సర్దు పెట్టుకున్న తర్వాతే మనకి ఈ వర్క్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. మరి ఒక్కొక్కటి ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ స్పీడ్గా చెయ్యాలి అంటే కొన్ని టిప్స్ అయితే కంపల్సరీ పాటించాలి. అందరం చేసే విధానం అయితే ఒకటే. ఎవరికి ఏంటంటే ఒకరం అరగంటలో కుట్టేస్తే ఒకరం గంటన్నర పట్టేస్తుంది. చేసే విధానంలో టిప్స్ పాటించడం వల్ల తక్కువ టైంకే మనకి బ్లౌజెస్ అయితే త్వరగా అయిపోతాయి. బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ టిప్ 1, ఇది అయితే దాదాపుగా చాలా ఎక్కువ మెంబర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ఎక్కువగా స్టిచ్చింగ్ చేసే వర్క్ అంటే దాదాపుగా 80% వరకు బ్లౌజెసే ఉంటాయి. కామన్గా మనకి ఎక్కువగా వచ్చే వర్క్ ఏంటంటే బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము. కట్ చేసి స్టిచ్ చేయడానికి వచ్చేసి దాదాపుగా ఒక 1 అవర్ పడుతుంది అనుకుందాము. సుమారుగా 1 అవర్ పడితే హెమ్మింగ్ చేయడానికి ఎంత లేదన్నా 20 మినిట్స్, ఈజీగా 20 మినిట్స్ అయితే పడుతుంది నీట్గా హెమ్మింగ్ చేయాలి అంటే. మరి అలాంటప్పుడు మనం రోజులో ఒక 4 బ్లౌజులు కుట్టాము. 4 బ్లౌజులు కుట్టిన తర్వాత దానికి హెమ్మింగ్ చేయాలి అంటే కనీసం 2 అవర్స్ పడుతుంది మొత్తం అన్ని 4 బ్లౌజులు హెమ్మింగ్ చేసేసుకోవడానికి. సహజంగా ఏం చేస్తాము, మరి మొత్తం మనమంతా ఒక్కరమే చేసుకోవాలి కదా, కాబట్టి మొత్తం అన్ని 4 బ్లౌజులు కుట్టేసుకుంటాము. ఆ తర్వాత హెమ్మింగ్ చేసేస్తాము. 4 కుడదాం అనుకున్నది కాస్త రోజులో 2 లేదంటే 3 కంప్లీట్ చేసేటప్పటికే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత హెమ్మింగ్ కూడా చేసేసుకోవాలి కదా స్పీడ్గా. ఇది కామన్గా చేస్తాము. దీనినే కొంచెం చిన్న టిప్ పాటించాలి అంటే కనుక మనం 4 బ్లౌజులు చేసుకుంటాము. దానికి తోడుగా హెమ్మింగ్ చేసే ఆ 2 అవర్స్ టైం కూడా మనం ఇంకో 2 బ్లౌజులు ఎక్స్ట్రా కుట్టుకొని మొత్తం ఈ బ్లౌజులన్నీ బయటికి హెమ్మింగ్కి కనుక ఇచ్చేసాము అంటే మనకి అదే టైం, అంటే మనం వర్క్ చేసే టైం అదే, కానీ ఎక్కువ బ్లౌజులను చేసేసేయచ్చు. మనం ఓన్గా చేసుకునే టైంని మనం స్టిచ్చింగ్కి కేటాయించి బ్లౌజుల్ని హెమ్మింగ్ కనుక ఇచ్చామంటే బయటికి మనకి తెలిసిన వాళ్ళు, పక్కన వాళ్ళు, మనకి ఇంట్లోనే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక హెమ్మింగ్కి సూపరు. ఇక బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఎవరు హెల్పింగ్ లేరు, మనమే చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్కువ వర్క్ ఉన్న టైంలో బయట మన చుట్టుపక్కల వారు కాస్త ఏంటంటే టైంపాస్కి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి కొంత వర్క్ చూపించినట్లుగా ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ దగ్గరలో ఎంత నడుస్తుందో అంత సుమారుగా హెమ్మింగ్ కనుక ఇచ్చారు అంటే చక్కగా మీకు హెమ్మింగ్ వర్క్ అయిపోతుంది. మీరు చేసుకునే ఆ టైంలో ఎక్కువ బ్లౌజులను స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది దాదాపుగా మనం వర్క్ చేసుకునే టైంని పెంచుకోవడానికి చాలా 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 బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి. ఇకపోతే మనం వర్క్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ రేపటికి ఏం చేసుకోవాలి అనేది ఫస్టే మనం ఫిక్స్ అయి ఉండాలి. అంటే తర్వాత రోజు మనం ఎన్ని స్టిచ్ చేయాలి, అంటే మనకి బాగా అర్జెంట్ ఏమున్నాయి, లేదు పర్వాలేదు 2 రోజులు ఆగుతారు అనుకున్నవి ఏమున్నవి, ఒక 1 వీక్ అయినా పర్వాలేదు అనేది ఏమున్నది అనేది ఫస్ట్ ఒకసారి ఓకే రేపు ఇవ్వాల్సింది ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని రేపటి రోజు అంటే ఒక 1 or 2 డేస్లో మనం డెలివరీ ఇవ్వాల్సినవి ఉండుంటాయి కదా, ఆ బ్లౌజెస్ని తీసి పెట్టుకోవాలి. అంటే రేపటికి స్టిచ్చింగ్ చేయాల్సింది అప్పటికప్పుడు టెన్షన్ అయితే మనం స్పీడ్గా చేసేయలేము కాబట్టి ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఒకటి తీసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మన దగ్గర మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పండగల హడావుడి, దానికి తోడు ఈ పండగల హడావుడిలో ఒక్కొక్కరు 4 బ్లౌజులు ఇస్తారు, వాళ్ళే 2 లైనింగ్లు ఇస్తారు. 2 లైనింగ్స్ ఓకే ఈ 2 నా దగ్గర ఉన్నాయి, ఈ 2 లేవండి మీరే తెచ్చేసేయండి అంటారు, అయిపోతుంది. ఒక 5 శారీస్ ఇస్తారు, దానిలో ఒక ఫాల్ నా దగ్గర ఉంది, ఒకటైతే ఇది సుమారు మ్యాచింగ్ కలిస్తే వేయండి లేకపోతే పక్కన పెట్టేసేయండి, మిగిలిన వాటికైతే మీరే వేసేసేయండి, పోతే ప్యాచెస్ మీరే వేసేసేయండి. ఇక మొత్తం అన్నీ మీకైతే తెలుసు కదా, కామన్గా ఇలానే ఉంటుందండి ఎవరి దగ్గర అయినా కూడా. ఇలాంటప్పుడు మిగిలిన టైంలో అయితే మన ఇష్టం, ఒకదానికోసమే షాప్కి వెళ్ళొచ్చు, 2 కోసమే షాప్కి వెళ్ళొచ్చు, కానీ దాదాపుగా 50% టైం మనకి ఇక్కడే సేవ్ అవుతుంది. ఒక ఫాల్కి వెళ్ళాలి, కనీసం మన ఇంటి పక్కన షాప్కి వెళ్ళి రావాలి అన్నా కూడా 10 మినిట్స్ టైం పడుతుంది. అలా ఇప్పుడు ఒక ఫాల్కి వెళ్ళాం, ఆ తర్వాత ఒక బ్లౌజ్ తీసాం, దానికి లైనింగ్ లేదు, మరలా షాప్కి వెళ్ళాలి, తీసుకొచ్చుకోవాలి, వెయ్యాలి, అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. అలా మనం ఈరోజు ఒక 4 కుడదాము అనుకున్నది కాస్త
2 కుట్టేటప్పటికే సరిపోతుంది. ఎందుకంటే మనం షాప్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, దాన్ని కట్ చెయ్యాలి. టైం అంతా అంటే మనం వర్క్ చేద్దాము అనుకున్న టైం కాస్త ఇలా వేస్ట్ అవుతుంది. ఇలాంటి పండగల సీజన్లో ఏం చేయొచ్చు అంటే ఈ టిప్ కూడా సూపర్గా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్ కలర్స్, ఏదైనా రేర్ కలర్స్ అంటే ఎలాగూ తప్పదు, వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. మెయిన్ కలర్స్ ఉంటాయి కదా, కొన్ని దారపుండాలు అంటే మెయిన్ రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి కామన్గా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇలాంటి దారపుండలు ఒక కలర్కి ఒక 3-4 రీళ్లు పెట్టుకోండి. లేదంటే పెద్ద బండిల్స్ దొరుకుతాయి. పెద్దది కనుక తెచ్చేసుకున్నారు, మెయిన్ కలర్స్ పెద్దవి తీసుకున్నారు అంటే మనకి ఏ కలర్ మెయిన్ కలర్ వచ్చినా అరే దారం అయిపోయింది మళ్ళీ షాప్కి వెళ్ళాలి అనే అవసరం లేకుండా మన దగ్గర ఎలాగో రెడీగా ఉంటాయి కాబట్టి స్పీడ్ అయిపోతుంది. అలానే లైనింగ్స్ కూడా కొన్ని లైనింగ్స్ ముందుగానే తెచ్చిపెట్టుకోండి. మెయిన్ కలర్స్ అంటే మనం ఏ లైనింగ్స్ యూజ్ చేస్తాం మనకు ఐడియా ఉంటుంది కదా, కొన్ని లైనింగ్స్ తెచ్చిపెట్టుకోండి. అలానే మెయిన్ కలర్స్ కొన్ని ఫాల్స్ తెచ్చిపెట్టుకోండి. వాటిల్లో మనకి లాభం ఉండాల్సిన పని లేదు, కానీ మన వర్క్ స్పీడ్ అవ్వాలి అంటే ముందుగానే కొన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఈ పండగల సీజన్లో మనకి బాగా యూజ్ అవుతుంది. కొన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే కటింగ్ చేయాలి, ఓకే మన దగ్గర ఆల్రెడీ లైనింగ్ ఉంది కదా, తీస్తాము, కట్ చేస్తాము, పక్కన పెట్టేసుకుంటాము, స్టిచ్ చేస్తాము, ఈజీ అయిపోతుంది. ఫాల్ మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఏ టైంలో కూర్చొని వేయాలి అనుకుంటే ఆ టైంలో ఫాల్ తీస్తాము, వేస్తాము, అయిపోతుంది. దారాలు అరే ఈ కలర్ లేదే షాప్కి వెళ్ళాలి అని వెతుక్కునే అవసరం లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇంతవరకు కనుక మెయిన్ కొన్ని మెటీరియల్స్ అంటే మనకి స్టిచ్చింగ్ పర్పస్కి యూజ్ అయ్యేవి థ్రెడ్ పైపింగ్ బండిల్స్, అలానే బకరం పీస్ ఒకటి, దారాలు, లైనింగ్లు, ఫాల్స్, హుక్స్, కాజాలు అంటే హుక్స్లు ఉంటాయి కదా, అలానే కాజాలు కూడా ఇప్పుడు మనకి రెడీమేడ్గానే వేసేస్తున్నారు. ఇలాంటివి కొన్ని కనుక తెచ్చిపెట్టుకున్నాము అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ సీజన్కి సరిపడా ఎన్నైతే మెటీరియల్స్ అవసరం అవుతాయో అన్ని తెచ్చిపెట్టుకున్నాము అంటే సూపర్గా చాలా స్పీడ్గా మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇకపోతే ఈ మెటీరియల్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము, ఇక మనం వర్క్ చేయడమే లేటు. వర్క్ చేసుకునే క్రమంలో కూడా ఈ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది. రేపటికి వర్క్ కోసం ఏమేమి మనం కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది ముందుగానే తీసి పెట్టుకోవడం ఒక ప్రాసెస్. తీసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వీలుగా ఉంటుందండి. అంటే కొందరికైతే కనుక నైట్ టైం పిల్లలకి అందరికీ టిఫిన్లు పెట్టి నిద్రపోయారు అంటే ఇక ఎవ్వరూ కదిలించే వాళ్ళు ఉండరు. ఆ టైం అప్పుడు గట్టిగా ఒక 1 or 2 hours కూర్చున్నాము అంటే రేపటికి ఏమేమి స్టిచ్చింగ్ చేయాలో అవి అన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకొని, అంటే ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉంది మొత్తం బెల్ట్లతో సహా కట్ చేసి మొత్తం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే నెక్స్ట్ డే మధ్యలో ఎవరైనా వచ్చి కదిలించినా, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ముచ్చట కూర్చున్నా ఆల్రెడీ మనం పీసులు మొత్తం ఈ కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఎవరైనా వచ్చినా, పిల్లలు ఎవరైనా మాట్లాడిస్తున్నా మాట్లాడుకుంటూ మన వర్క్ మనమైతే చేసేసుకోవచ్చు. ఇలా ఏంటంటే అటు ఇటు కదిలించారు అనుకున్నాము, చెయ్యాలనుకున్నాము, కానీ ఇట్లా మాట్లాడిస్తూ మాకు వర్క్ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి స్పీడ్గా చేయలేకపోయాము అనేది లేకుండా చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. కొందరికి నైట్ టైం వీలుగా ఉంటుంది, కొందరికైతే కనుక ఈవినింగ్ టైం ఉదయం నుంచి వర్క్ చేసి ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైం అస్సలు ఓపిక ఉండదు. అలాంటప్పుడు వదిలేసేయండి. తర్వాత రోజు పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా ఇక ఎవ్వరూ కదిలించరు, అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక కదిలించే వాళ్ళు ఉండరు అనుకున్నారనుకోండి, చక్కగా ఉదయాన్నే టిఫిన్ పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత మీరు కూడా తినేసి, ఒకేసారి తినకుండా మాత్రం చేయొద్దండి. తినకుండా మన మీద మనం కేర్ తీసుకోకుండా మాత్రం వర్క్ ఎంత చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. మన మీద మనం కేర్ తీసుకుంటూ మన వర్క్ను కూడా చేసేసుకోవాలి. టిఫిన్ తినేసి ఒకేసారి కూర్చున్నాము అంటే ఒక 1 or 2 hours కటింగ్కి పెట్టేసుకోండి. మొత్తం అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఏమైతే స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెటీరియల్స్ అన్నీ తీసి ఒకదానికొకటి పక్కన పెట్టేసుకొని అన్ని పీసులు చక్కగా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అంటే మనం మధ్యలో ఒకసారి లేచి ఒక బ్లౌజ్ కుట్టాము, ఒకసారి లేచాము, మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టాము, ఇంకొకటి కుట్టాము. ఇలా కొంచెం మనం మధ్యలో లేవాల్సి వచ్చినా సరే ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నామంటే స్పీడ్ అయిపోతుంది. ఇంకా కొంచెం మాకు వర్క్ ఎక్కువ ఉంది అంటే కొంచెం వర్క్ ఎక్కువ అయితే వస్తుంది కానీ ఎలా స్పీడ్గా చేయాలి తెలియట్లేదు అనుకున్నట్లయితే కనుక ఈ ఫెస్టివల్ సీజన్ వరకు కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉన్న ఒక పర్సన్ని మీకు దగ్గర పెట్టేసుకోండి. అంటే మొత్తం ఫినిషింగ్ అంతా మనమే చేసేసుకుంటాము, కాస్త ఫాల్స్ వేయడం లాంటివి పక్కన అంటే కొంచెం బేసిక్గా తెలుసున్నా సరే వాళ్ళు చేసేయగలుగుతారు కాబట్టి ఒక పర్సన్ని మనకి దగ్గర పెట్టుకున్నాము చేతి కింద అంటే ఫాల్స్ వేయాలి, ఓకే వేసేస్తారు. అలానే లైనింగ్ బ్లౌజ్ ఉంది వాళ్ళకి మనకి ఎలాగో వాళ్ళకి తొక్కడం వచ్చింది అనుకోండి, లైనింగ్లు మొత్తం జాయిన్ చేసే వరకు వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. మొత్తం
వాళ్ళు జాయిన్ చేసి ఇచ్చేసారనుకోండి, అంటే ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ పీస్ మొత్తం జాయిన్ చేసి ఇచ్చారంటే మిగిలిన స్టిచ్చింగ్ మొత్తం ఫినిషింగ్ మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా మనకి బాగా టైం కలిసి వస్తుంది, ఎక్కువ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఈ మెయిన్ ఈ ఫెస్టివల్ సీజన్స్లో వచ్చేసి ఇలా కొన్ని టిప్స్ కనుక పాటించగలిగితే చాలా తక్కువ టైంలో చాలా వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు, మనం ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవచ్చు.